హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం పిల్లల కిడ్స్ ఎమోషనల్ భావోద్వేగాల గురించి మనం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఏడుపు తర్వాత పిల్లతో ఎప్పుడు మాట్లాడాలి, మనం కాసేపు బ్రేక్ ఇవ్వాలి, 10-15 నిమిషాలు అనుకున్నాం కదా. తర్వాత ఎప్పుడు మాట్లాడాలి అన్నది ఇప్పుడు చూద్దాం. వెంటనే మాట్లాడు చెయ్యి అది అన్నా అనుకో, వాళ్ళు చిరాగ్గా అసలు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, ఎక్కడో దూరం పోయి కూర్చుంటారు. మనం చెప్పింది వినరు, ఏం చెప్పినా వినరు అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు సర్వైవల్ మోడ్లో ఉన్నారనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం, మాట ఎప్పుడు చెప్పాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. పిల్లవాళ్ళు ఏడ్చారు, మనకు వెంటనే చెప్పాలనిపిస్తుంది, ఏం జరిగిందో చెప్పు, కానీ వెంటనే మాట వినే స్థితిలో ఉండవచ్చు కదా. మాట వినే స్థితిలో వాళ్ళు ఉంటారా లేదా అనేది మనకు తెలియదు కదా. లోపల ఏం జరుగుతుంది అంటే, పిల్లల ఎమోషనల్ మోడ్లో ఉంటుంది కాబట్టి భావాలు ఇంకా బయటికి పూర్తిగా రాలేదు కాబట్టి ఈ సమయంలో మాటలు చెప్పడం కంటే వారి లోపల పరిస్థితిని గందరగోళం చేయడం ఫీలింగ్ అనమాట. ఇప్పుడు నన్ను ఎవరు అర్థం చేసుకుంటారో తెలియదని ఫీలింగ్లో ఉంటారు అనమాట. వెంటనే మాట చెప్పడం ఎందుకు తప్పు అంటే, ఇక్కడ చాలా పేరెంట్స్ ఏమంటారంటే, ఇప్పుడే చెప్పాలి కదా, ఏమైంది నీకు, చెప్తావా లేదా నీకు, అది ఇది అని చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ పిల్లలు ఏవైతే ఉన్నారో వాళ్ళు వినే స్థితిలో లేదు. వెంటనే లక్ష్య ప్రశ్నలు పోలికలు ట్రిగర్ పెంచుతాయి వాళ్ళల్లో కూడా. ఇక్కడ ఏమవుతుందంటే మౌనం ఒంటరితనం పెరుగుతుంది, ఎక్కడ దూరంగా కూర్చుంటారు, మనకు దూరం అయిపోతారని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ సరైన టైమింగ్ ఏంటంటే, కొంచెం నిశ్శబ్దం ఇవ్వండి, పక్కన కూర్చోండి, సాఫ్ట్ వాయిస్తో ఉండండి, చిన్న హగ్ కానీ టచ్ కానీ ఇవ్వండి. ఇక్కడ నేను నీతోనే ఉన్నాను, కొద్దిగా టైం తర్వాతే స్నేహపూర్వకంగా సంభాషణ చెప్పండి. ఇది మాట వినకపోవడం అనేది తప్పేం కాదు ఫ్రెండ్స్. మనమేమి ఇక్కడ తప్పుగా ఏం చూడొద్దండి ఫ్రెండ్స్. ఆ మాట వినకపోతే వాళ్ళు ఏదో చెడు మార్గంలో ఉన్నారనో, మన మాట వినట్లేదనో, మన కంట్రోలింగ్ పెట్టుకోవాలి పిల్లప్పటి నుంచి, అది ఇదని మనం ఏమి ఎక్కువ ఓవర్ ఇది అవ్వకండి. ఎందుకంటే అది తప్పేమీ కాదు. సరైన సమయం ఇచ్చితే వారికి మరింత కనెక్ట్ చేయొచ్చు అనమాట. కొంచెం టైం ఇస్తే పిల్లలు సర్దుకుంటారనేది మనం అర్థం చేసుకోవాలి. మన పెద్దవాళ్ళని చూస్తే, గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఎవరినైనా చూస్తే మనకు చాలా అర్థమైపోతూ ఉంటుంది. మనం ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో మనం ఎవరిని సపోర్టింగ్ చేసుకోవట్లేదు, కానీ వాళ్ళు చక్కగా పెరిగి పెద్దగా అయిపోయారు. అప్పుడు 5 మంది 6 మంది పిల్లల్ని పెంచేవాళ్ళు. ఇప్పుడు మనం ఒక పిల్లాడిని పెంచడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క జాబ్స్, మన యొక్క సరౌండింగ్ అలాంటివి పట్టించి మనం చాలా ట్రిగర్ అవుతూ ఉంటాం అనమాట. మనకేమో బోల్డ్ వర్క్స్, ఫోన్స్, టీవీస్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం చిరాకు పడిపోతూ ఉన్నాము చిన్నదానికి. కానీ అప్పుడు పల్లెటూరు వాతావరణాలు, చక్కగా అందరు కలిసిమెలిసి జీవించేవాళ్ళు. ఈ పిల్లలు ఇక్కడ కాకపోయినా పెద్దవాళ్ళ దగ్గర, అంటే 4 కుటుంబాలు ఒకటే కంబైన్ ఫ్యామిలీ ఉండింది కాబట్టి ఒకరి దగ్గర కాకపోతే ఇంకో దగ్గర పెరిగేవాళ్ళు. వీళ్ళు ఎక్కడన్నా పోతే వాళ్ళు పెంచి పెద్ద చేసేవాళ్ళు, వీళ్ళు కొడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు తిడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఏదైనా అంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అట్లా ఉండిందనమాట. ఇప్పుడు మనం ఒక్కరమే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన పిల్లలకి మనం సేఫ్టీ బాధ్యత మనం ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాము. నాకైతే నా చిన్నప్పుడైతే నా తమ్ముడు కూడా ఉండేవాడు కదా. నేను ఒక ఏజ్ వచ్చే వరకు నాకు కూడా అప్పుడు తెలియదు అనమాట. నేనంటేనే ఇష్టం లేదు మా అమ్మ నాన్నకి, నా తమ్ముడినే బాగా చూసుకుంటారు అనే ఫీలింగ్ వచ్చేదనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క కండిషన్లో అనమాట. కానీ అన్నీ సర్దుకుపోతూ ఉండేదాన్ని అనమాట. కానీ ఇద్దరు ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెంచాలి, ఎందుకంటే వాళ్ళ మైండ్ పైన పడుతూ ఉంటుంది అనమాట. నాకు కూడా నా తల్లిదండ్రులను అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే వాళ్ళ పెరిగిన వాతావరణం కాబట్టి వాళ్ళు అలా వాళ్ళకున్న ఏది చిన్నప్పుడు ఉంటాయో అవన్నీ వాళ్ళు మోయడం వల్ల, వాళ్ళ వర్క్స్ వల్ల వాళ్ళు వాళ్ళని అరుస్తూ ఉంటారు ఏదో ఒకటి అనేసి. నాకు కొంచెం మెచ్యూర్ వచ్చేంత వరకు నాకు కూడా అర్థం కాలేదనమాట. మరి ఆ చిన్నప్పుడు మనందరం కూడా అలాగే ఫీల్ అవుతాం కదా, వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారనమాట. ఇప్పుడున్న సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల మనం పిల్లలకి మన యొక్క హగ్, మన యొక్క టచింగ్స్ మాత్రమే ఆ పిల్లల్ని మనం దగ్గరగా తీయగలదనమాట. అదొక్కటే ప్రేమ అందిస్తుంది అనమాట. చాలా మనకు సైన్స్ కూడా చెప్తుంది కదా ఫ్రెండ్స్. ఎలా అంటే మన బేబీ బయటికి రాగానే మన యొక్క టచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట.
మా తండ్రి యొక్క వాయిస్ కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది బేబీ. ఇవన్నీ మనం సైన్స్ ద్వారా మనం ఎన్నో తెలుసుకుంటాం కదా. ఆ బేబీకి చాలా మనం ఎంతో నమ్మకం ఉంటేనే మన కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. స్కూల్ నుంచి రాగానే మనకి ఎంతో చెప్పాలని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. అది మమ్మీ, ఇది డాడీ అనేసి. కానీ మనం చిరాకు చూపిస్తూ ఉంటే ఆ పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి. చిన్న చిన్న విషయాలకే మనం మీరు సీరియస్ అవ్వకోకుండా పిల్లల్ని రాగానే హర్ట్ చేసుకోవడం, ఈరోజు ఏం జరిగిందని కాసేపు వాళ్ళతో కొంచెం ప్రేమను అందిస్తే చాలన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇంకొకటి ఏంటంటే సండే టైంలో చక్కగా ఆడుకోవడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం, వాళ్ళకి కాసేపు వీక్లీ ఒకసారి వాళ్ళతో స్పెండ్ చేయగలిగామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇవన్నీ చిన్న చిన్నవే కానీ వాళ్ళకి బోలెడు సంతోషాన్ని ఇస్తుంది. అది మీకు కూడా ఇస్తుంది కానీ మీరు గమనించట్లేదు అంతే. మీరు కూడా పిల్లలతో ఎంజాయ్ చేసినట్టయితే వీక్లీ ఒకసారి మీరు కూడా చాలా పీస్ఫుల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ పీస్ఫుల్గా తయారవుతారనమాట. మనం గమనించాలి. ఇప్పుడు మనం ఏవైతే ఆ పిల్లలకి అందిస్తూ ఉన్నామో కోపం కానీ అవి అయితే మనం చిరాకు కానీ వాళ్ళు కూడా అదే అదే మోడ్లో అదే వెళ్ళిపోతూ ఉంటారనమాట. మనం ఎప్పుడైతే ఈ చిన్నప్పటి నుంచే ఈ ప్రేమను అందించగలిగితే వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మా మమ్మీ నన్ను ఇలా ధైర్యంగా పెంచింది, నేను ఇలా పెరగాలి, ఇలా ఉండాలి, అన్నీ షేర్ చేసుకోవాలి, నాకు మమ్మీ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, నేను మా మమ్మీకి చెప్పుకుంటే నాకు సజెషన్ ఇస్తుంది అనేసి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి అనమాట. మనం చిరాకు పడవద్దు. ఎన్నో ఉంటాయి మనకు ప్రాబ్లమ్స్, ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ పిల్లల్ని ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళ మైండ్ మెచ్యూర్ అయ్యేంత వరకు మనం చక్కగా మనం గైడ్ చేస్తే చాలు అనమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనం పిల్లల్ని పెంచాలి అనమాట. చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉంటే ఆ పిల్లలు కూడా ప్రశాంతంగా ఉంటారనమాట. మనం ఫస్ట్ ధ్యానం చేస్తే ఆ పిల్లలు కూడా ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తారు. మన నుంచే ఏదైనా కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే మనందరం కూడా ప్రశాంతంగా ఉండడానికి మనం ప్రతిరోజు మెడిటేషన్ చేద్దాం, చక్కగా జీవితాన్ని సక్సెస్ఫుల్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ని అందరికీ చేరేలా చేద్దాం. లవ్ అండ్ లైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.